సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ప్రజెంట్ అయితే మనం కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం గుడ్లూరులో ఉన్న బీసీ కాలనీలో అయితే మనం ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే రోడ్లు అయితే బాగానే ఉన్నాయి, కానీ కాలువలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారో ఒకసారి మీరు కూడా చూడండి, మేము కూడా చూపిస్తాం. ఎందుకంటే కాలువలు లేకపోవడం వల్ల ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో చూడండి, కాలువలు లేకపోవడం వల్ల ఈ డ్రైనేజ్ అంతా బయటకు రోడ్డు మీదకి వచ్చేసి దోమలు ఏర్పడడం, సో ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి మీరు చూడండి దాన్ని ఒకసారి. నమస్తే సార్. నమస్తే మేడం. పేరేంటి? అన్నంగి చలపతి మేడం. సో ఎప్పటి నుంచి ఇలా కాలువలు లేకుండా ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు? ముందుగా ప్రజా సమస్య పరిష్కారం కొరకు తమ ముందుకు వచ్చి ఇక సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి సుమన్ టీవీ ప్రతినిధులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. గత వైకాపా ప్రభుత్వ నిర్ణయం వలన ఈ కాలనీలో డ్రైనేజ్ వ్యవస్థ వేస్తామని చెప్పి ఎలక్షన్ ఓట్లు వేయించుకొని 5 ఏళ్ళు పూర్తయి కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఈ సమస్య పరిష్కారం కాదండి. ఇక్కడ కాలనీలో గత ప్రభుత్వం తెలుగుదేశం హయాంలో సిమెంట్ రోడ్లు వేయించారు, కొన్ని కాలనీల డ్రైనేజ్ వ్యవస్థ వేయలేకపోయారు. వైకాపా వచ్చి మేము వేస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని కనీసం 1000 రూపాయలు పెట్టి బ్లీచింగ్ పౌడర్ జరించే పరిస్థితి కూడా లేకపోవడం దురదృష్టకరం అండి. చూసారు కదా ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందో కాలనీలో. ఇప్పుడు జనరేషన్ పెట్టి వాతావరణం ప్రాబ్లం వల్ల వర్షాకాలంలో ఈ నీళ్లు ఇళ్లలో నీళ్ళు అయితేనేమి డ్రైనేజ్ నీళ్ళు అయితేనేమి ఇక్కడ పేరుకుపోయి రాకపోకలకు ఇబ్బందిగా ఉంటూ దోమలు పందులు బెల్లాడుతూ జ్వరాలతో ఎల్లాడుతున్నటువంటి మా కాలనీ పరిస్థితి అధ్వానంగా ఉంది. పార్టీలు మారుతూ ఉన్నాయి, నాయకులు మారుతూ ఉన్నారు, ఎలక్షన్కి వచ్చి ఓడెడుతూ ఉన్నారు, కానీ సమస్య పరిష్కరించలేదు. నాలాంటి యువకులు సమస్యపై పోరాటం చేస్తే నాయకులు అధికారులు కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి అది ఇక్కడి నుంచైనా కోరమూరు ప్రభుత్వంలో ఈ డ్రైనేజ్ వ్యవస్థ బాగుపడి మా గ్రామము మా కాలనీ అభివృద్ధి చెందని ఆలోచిస్తున్నామండి. అదే సుమన్ టీవీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి, కాలువలు లేకుండా అసలు లోపల మనం ఏమైతే యూజ్ చేస్తామో మనం లోపల వాటర్ అన్నీ బయటికి రావడం, సో అవన్నీ ఇలా రోడ్డు మీదకి రావడం. ఒకసారి మీరు చూడండి ఎలా ఉన్నాయో, ఇవన్నీ రోడ్డు మీదకి రావడం, ఇలానే ఆగడం ఎంతవరకు కరెక్టు? సో దీనివల్ల ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే కాలువలు ఉంటేనే అంతంత మాత్రాన, కాలువలు లేకపోతే ఇంకెంత దారం ఉంటుంది. మామూలుగా ఇక్కడ మనం వర్షం నీళ్ళు కొంచెంసేపు ఆగితేనే మనం అటు ఇటు నడవలేం. అలాంటిది ఇలా మురికి నీళ్ళు ఇంతసేపు ఉంటే ఎలా ఉంటాము? ఇక్కడే కదండి చాలా ఈ లైన్ అంతా ఇలానే ఉంది, ఈ ప్లేస్ అంతానే ఉంది. సో ఇక్కడ చూసారా, ఈ వాటర్ అన్నీ వెళ్తూ అంటే ఇంటింటికి ఇలా ఉండడం వల్ల సో వాళ్ళు ఎలా ఉంటారు? కంపల్సరీ దోమలు వస్తాయి కదా, చిన్నపిల్లలు తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి కుడుతూ ఉంటాయి. సో ఎంత ఇబ్బంది ఫేస్ చేస్తుంటారు ఒకసారి మీరు చూడండి. సో ఇలాంటి అంటే రోడ్లు వేసినప్పుడు కాలువలు ఎందుకు వేయలేకపోయారు? సో వాటిని కూడా వేస్తే ప్రాపర్గా ఇంకా బాగుండిద్ది కదా. సో డెవలప్ అంటున్నారు, కానీ ఇలాంటివి చేస్తేనే కదా ఇంకా డెవలప్ అని మేమైతే అనుకున్నాం. సో ప్రజెంట్ అయితే ఎక్కడ చూసినా ఇలానే ఉంది పరిస్థితి, ఈ రోడ్ అంతా ఇలానే ఉంది. సో మామూలుగా అయితే మనం వర్షం నీళ్ళు అనుకోవడం కూడా లేదు, ఎక్కడి నుంచి చేస్తున్నాము. సో మన స్టార్టింగ్ నుంచి చూసినట్లయితే ఎండింగ్ వరకు ఇలానే ఉంది సమస్య, ప్రతి ఇంటికి ఇలానే ఉంది. సో ఇక్కడ మాకే కొంచెంసేపు ఉండడానికి స్మెల్ ఇలా వస్తుంది. సో ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎందుకు ప్రాపర్గా కాలువలు వేయలేకపోతున్నారు? సో వీళ్ళేం కోరుకుంటున్నారంటే ఇప్పుడున్న ప్రభుత్వం అయినా కాలువలు వేయాలి, సో మాకు మంచి జరగాలని చెప్పేసి కోరుకున్నారు. ఇంకా కొంతమందితో మనం మాట్లాడదాం రండి. నమస్తే అమ్మా. నమస్తే. పేరేంటి? నా పేరు నారాయణమ్మ. ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా ఉన్నాయమ్మా? 4-5 ఏళ్ళ నుంచే ఉంటున్నాయి. అంతకుముందు లేవు, కానీ మాకు అంతకుముందు చిన్న 3-4 అయ్యేసరికి లేదు. ఇప్పుడు 2 కోడళ్ళు 4 పిల్లలు అయ్యేసరికి నీళ్లు బయటకు వచ్చేస్తున్నాయి. మేము ఆడ ఆపలేకపోతున్నాం. ఇక్కడ డౌన్ అయ్యింది, ఇక్కడ వర్షం నీళ్ళు పడ్డా నిలిచిపోతున్నాయి. ఇక్కడ ఆడ తీసినా కానీ వరలు వేసినా కానీ వెనకటంలా 4 రోజులకే నిండి బయటకు వచ్చేస్తున్నాయి. కాలువలు ఎందుకు వేయించుకోలేకపోయారు? చెప్తున్నాము, వచ్చిన వాళ్ళకి అందరికి చెబుతున్నాము, వాళ్ళు ఎవరు వేయలేదు. మేమేం చేసాము? ఇంకా మేము కోరుకునేది సైడ్ కాలువలు వేయండి, నీళ్లు బయటకు వస్తున్నాయి. 2-3 వాళ్ళకి బయటకు రావటం లేదు, 4 వాళ్ళకి బయటకు వచ్చేస్తున్నాయి. మేము కోరుకున్న సైడ్ కాలువలు వేయమని ఒకసారి కాలువలు తీపిచ్చి వేపిస్తామని ఇదిగో పగలు కొట్టారు, వరలు పగలు కొట్టారు, మెట్లు పగలు కొట్టి పోయారు. ఇంక మళ్ళీ అంతు జవాబు లేరు. వచ్చిన చెప్పేసి రెడీ చేసి వేయలేదు. కింద వాళ్ళు ఒప్పుకోవటం లేదంట, పై నుంచి తీసుకురమ్మంటున్నారు. వాళ్ళు ఈ సగాల నుంచి అది వేస్తామన్నారు, అందుకని అవతల వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళు అసలు వేయకుండా వెళ్ళిపోయారు. స్మెల్ వస్తుంది. ఏం చేస్తాం అయితే తప్పదు, ఎటు పోయే వాళ్ళ లేదు. మాకు 4 ఉండేవాళ్ళు బయటకు వచ్చేస్తాం, 10 మంది అయ్యాం మా ఇంట్లో.
10 మంది నీళ్లు 2 రోజులు పోసేసరికి వరలు ఎక్కడ ఉంటాయమ్మా నిండి బయటకు వచ్చేస్తున్నాయి. మేమేం ఆపలేకపోతున్నాము. ఇప్పుడు ఒకళ్ళ చేత అనిపించుకోవాలని మాకు కోరిక ఏం లేదు. రోడ్డు మీద నీళ్ళు వస్తే మనల్నే కానీ అది ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకుంటాము. ఇంకా అంతే, మేమేం ఆపలేకపోతున్నాము నీళ్ళని. 10 మంది ఇప్పుడు మేము ఇంకా పిల్లల్ని ఏర్లు పెట్టి వాళ్ళు ఏదైనా బాడిగడల్లోకో లేకపోతే సొంతగా ఇల్లు కట్టుకొని పోతే తప్పక అప్పుడు దాకా మేము ఆపలేము. ఇంట్లో జనాభా పెరిగిపోవడంలో నీళ్లు బయటకు వచ్చేస్తున్నాయి మాకైతే. అంతకుముందు ఇప్పుడు మేము 20 ఏళ్ళు అవుతుంది ఇల్లు కట్టి, అంతకుముందు ఎప్పుడు బయటకు రాలా. ఈ 5-6 ఏళ్ల నుంచి మాత్రం నీళ్లు బయటకు వచ్చేస్తున్నాయి. మేము వచ్చిన వాళ్ళందరినీ కోరుకునేది ఏంటంటే సైడ్ కాలువలు ఏమని కోరుకుంటున్నాం. సో చూసారు కదండి, ఈ కాలనీలో అయితే ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు. సో కాలువ లేకపోవడం వల్ల వాటర్ అన్ని బయటకు వచ్చేసి ఇబ్బంది పడుతున్నారు. సో ఇలాంటి సమస్యను పరిష్కరించి ఇప్పుడున్న ప్రభుత్వం సో వీళ్ళ సమస్యను పరిష్కరించి బాగా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ చందుతో నేను మీ సుకుమారి.